హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. అప్పుడప్పుడు మేము అనుకుంటా ఉంటాం, అమరావతి పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిట్ట నిలువున ముంచేస్తున్నారు కదరా నాయనా, పాపం వాళ్ళని కొద్దిగా కాపాడే దేవుడు నాదుడు లేడా అని అనుకుంటా ఉంటాం. ఎందుకంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది పరిస్థితి. అమరావతి కోసం అది సెల్ఫ్ సస్టైన్డ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని. మరి ఇప్పటికీ 30 నుంచి 40 వేల కోట్లు అమరావతి కోసం తీసుకొచ్చారు. నిజంగా 40 వేల కోట్లు ఉంటే అమరావతిలో ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంటే గవర్నమెంట్‌కి ఆ భూమి ఉండేది. ఇప్పుడు ఆ భూమి వాల్యూ కన్నా ఎక్కువ ఆర్టిఫిషియల్‌గా భూమి వాల్యూ పెంచేసి దానికి ఏదో ఎక్కువ ఎక్కువ లోన్‌లు తీసుకొచ్చి ఈ భూములన్నీ ప్రపంచ బ్యాంకు, నేషనల్ బ్యాంక్స్, ఏషియా బ్యాంక్స్ ముందు తాకట్టు పెడుతుంది తప్పించి ఏమీ జరగట్ల. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి అమరావతిలో ఒక అడుగు వాల్యూ వచ్చేసి అడుగు స్థలం వాల్యూ వచ్చి 10,000, 10,500, 11,000 వరకు ఉందంట. ఇది మనకి అత్యంత రిచెస్ట్ కంట్రీస్ అయినటువంటి బహ్రెయిన్, దుబాయ్, ఈ కంట్రీస్ లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, బుర్జ్ ఖలీఫా లాంటి ఇంకా కొద్ది పేరు మోసిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ లోనే నీ అడుగు అంటే ఒక అడుగు స్థలం వాల్యూ దగ్గర దగ్గర 1,800 ఉంటుందట. కానీ మన అమరావతిలో ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పేరు డాష్ బాబు అని ఇప్పుడు ఇక్కడ ఏమి లేకపోయినా మాత్రం రేట్లు ఆకాశానంటే బో విచ్చలవిడిగా వెళ్తుంది. ఇది నేను అన్నది కాదు, ఒక డిబేట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడిన మాటలు మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మేము చెప్తే ఇప్పటివరకు చెప్తూనే తోడి నీళ్ళే తోడి, కొట్టిని చెట్లే కొట్టి కొన్ని వేల కోట్లు దుబ్బేస్తున్నారు. కేవలం రాజధాని స్కెచ్ వేయడం కోసం 450 కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో గ్రాఫిక్స్ కోసం ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవనాలంటూ 1,100 కోట్లు, 1,500 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే మన తెలంగాణలో చూసుకుంటే కేవలం 600 కోట్లతో శాశ్వత సచివాలయాన్ని కట్టించారు. సిగ్గుందా అని మేము అడుగుతూ ఉన్నాం. కానీ దీనికి సమాధానం ఎవడు చెప్పడు. వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే ప్రపంచ స్థాయి రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని. అరే ప్రపంచ స్థాయి రాజధానులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి మన భూమిపైన? అన్ని దేశాల్లో ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకునే స్తోమత కలిగినటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయి? అవన్నీ కట్టలేనప్పుడు నువ్వెలా కడతావురా ఎరిపప్ప అని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అడగం మనం, ఎందుకంటే మన నరాల్లో పచ్చ బ్లడ్ ప్రవహిస్తూ ఉంటది. వాస్తవాలు నమ్మకుండా పచ్చ కళ్ళజోడు మమ్మల్ని కామెర్లలాగా అంటి పెట్టుకుని ఉంటది. ఒకసారి ఇది చూడండి ఏమంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయం బ్రహ్మాండమైన సచివాలయం 28 ఎకరాల్లో ఉండేదంటే పోనీ అన్ని తీసుకున్నా తెలంగాణలో రాజభవన్, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు, సచివాలయం తీసుకున్నా కానీ 300 ఎకరాలు. ఇక్కడ ఆల్రెడీ రైతుల దగ్గర తీసుకుందే 34,823 ఎకరాలు. 34,823 ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాగేసుకున్న భూమి. అది తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. కానీ ప్రభుత్వ భూమి 18,920 ఎకరాలు. మొత్తం మొదటి ఫేజ్ లోనే 53,738 ఎకరాలు ఆల్రెడీ చేతిలో ఉంది. ఇది కాక 44,677 ఎకరాలు మళ్ళా కావాలి. 44,670 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలంటే ఇప్పుడున్న 50,000 ఎకరాలు కాకుండా ఇంకో 44,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు కుతూహల తహతహలాడుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమన్నా ప్రభుత్వం చేస్తా ఉండేది. మేము కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తున్నారని చెప్తున్నాం సార్. కానీ ఎవరు ఒప్పుకోవట్లేదే. పచ్చపార్టీ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదే. ప్రజలకు అన్యాయం చేయకండి మొత్తుకుంటున్నాం సార్ మేము. ప్రజలు రూపాయి కూడబెట్టుకుంటున్నారు. ఆ రాజధాని వల్ల పంట భూములు పాడవుతున్నాయి. ఆ రాజధాని వల్ల 40 సంవత్సరాల టైము మొత్తం మీ చేతుల్లో గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికి 3,40,000 కోట్లు అప్పు చేశారు కూటమి గవర్నమెంట్. ఆ 3,40,000 కోట్లలో కేవలం 40,000 కోట్లు తీసి పక్కన పెడితే అమరావతిలో సొంత భూములు గవర్నమెంట్కి ఉండేవి. ఇప్పుడున్న భూములు మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అని మేము బాధపడుతున్నాం. కానీ ఎవరు పట్టించుకోవట్లేదే. ఇలాంటి వ్యక్తులను చెప్పాలి తులసిరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపార ఏంటిది? తర్వాత ఖర్చు తెలంగాణ సచివాలయము ఖర్చు ఎంతమ్మా? 616 కోట్లు. పార్లమెంటు భవనం ఎంత ఖర్చు? 900 కోట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో
తాత్కాలిక సచివాలయానికే 11,50 కోట్లు. మేము చెప్పేది ఇదే, శాశ్వత భవనాలకే తెలంగాణలో అది నడిబొడ్డులో కడితే 600-900 కోట్లు అయింది శాశ్వత భవనాలకి కూడా. కానీ మన అమరావతిలో తాత్కాలిక భవనాలకే ఎంత దారుణంగా 1100 కోట్లు అయింది. ఇవన్నీ మేము ప్రశ్నించినప్పుడు కాలిపోతా ఉంటది పక్కన వాళ్ళకి. కానీ తాత్కాలిక అంటే ఏమన్నా పురిగడ్సల్లో ఉందా? 1151 కోట్లు తాత్కాలిక భవనానికి. ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ దానికి 4,609 కోట్లు అంట. ఎవడొక్కని సొమ్ము ఇది వచ్చేసి అప్పు తెచ్చి మా అబ్బాయి సొమ్ము సార్. మేము కష్టపడి ట్యాక్సులు కడితే వాటిని తీసుకెళ్లి వీళ్ళు రాజధాని కింద పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ, రైతుల్ని మోసం చేస్తూ తాత్కాలిక భవనాలకే 1100 కోట్లు సార్. ఇంకోటి మీరు ఇందులో ప్రస్తావించింది 1 కిలోమీటర్ తార్ రోడ్ వేయటానికి, అది 4-వే హైవే 6-వే హైవే వేయటానికే అయ్యే ఖర్చు దగ్గర దగ్గర 19 కోట్లు అంట. 15-19 కోట్లు అవుతుంటే, కానీ మాకు ఎంత అవుతుందో తెలుసా సార్? దగ్గర దగ్గర 70 కోట్లు పెడుతున్నారు సార్ అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయటానికి. అది ఫ్యూచర్ 30 సంవత్సరాల వరకు ఉంటుందంట. అసలు 30 సంవత్సరాల వరకు రోడ్డు ఉండే రోడ్లు ఇండియాలో ఏదన్నా ఒకటన్నా ఉందా సార్? చెప్పండి. ఇలా మోసం చేస్తున్నారు సార్. ఏం చేద్దాం చెప్పండి మీరు. ఇంకా తెలంగాణలో పర్మనెంట్ సచివాలయానికి 616 కోట్లు, పార్లమెంటు భవనానికి 900 కోట్లు, ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు అంట, పర్మనెంట్ సచివాలయానికి అన్ని కాదు సచివాలయం చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేస్తూ తర్వాత వచ్చేసి ఎన్నాళ్ళు కావాలమ్మా రాజధానికి నిర్మించాలంటే, భవనాలు నిర్మించాలంటే తెలంగాణ సచివాలయం 2 ఏళ్లలో నిర్మించారు. 2022లో ప్రారంభించి 2023కు శంకుస్థాపన చేసి 23కు ప్రారంభించారు. పార్లమెంట్ భవనం 3 ఏళ్లలో అయింది. ఇక్కడ 11.5 సంవత్సరాలుగా తెలంగాణ తెలుగు సీరియల్స్ సాగుతానే ఉంది. 11.5 ఏళ్లలో తెలుగు సీరియల్స్ సాగుతుంది సార్. తెలుగు సీరియల్ కాదు సార్, ఇది ధారావాహికం అంటారు. రాబోయే 15 సంవత్సరాలకు అధికారం ఇస్తే వాళ్ళంటే అమరావతిని కడతారంట సార్. ఆ 15 సంవత్సరాల్లో అమరావతిని అంత కట్టే వాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీస్ కి వైజాగ్ లో స్థలాలు ఎందుకు కేటాయిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అమరావతి తోపు తురుం కాను కదా, అమరావతిలో ఏది పెట్టినా బంగారమే కదా, దేవతల రాజధాని కదా, అక్కడ ఉండి ఒక 20 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు కదా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. అని మరి ఏ కంపెనీ కూడా, ఏ కార్పొరేట్ కంపెనీ కూడా అమరావతికి ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా చెప్పట్లేదు సార్. మీరన్నా ఏమైనా సమాధానం చెప్పగలరా? అంటే అమరావతి వీళ్ళ ఊహల్లో ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా అమరావతి అనేది నథింగ్ సార్. నథింగ్, ఏమీ లేదు అక్కడ. ఒక యూట్యూబరు వచ్చి కూడా ఇక్కడ అమరావతి యొక్క దౌర్భాగ్యాన్ని చూపించి వెళ్ళింది సార్. 6 పాటు ఈయన ఉన్నాడు. ఎన్నాళ్ళు కట్టాలని వచ్చేసి దాని ఏదో పెద్ద ఘనకార్యం చిన్న 2009 కూడా పూర్తి అయిపోదు. మన అంతంతో పెట్టి మళ్ళీ ఇది పూర్తి కావాలంటే మాకు అధికారం ఇవ్వండి అని మళ్ళీ వచ్చేసి రేపు ప్రచారం చేయబోతారు. ఇప్పటికే చెప్తున్నాడు సార్, సంపాదించే డబ్బులు అంటే అసలు డబ్బులు సంపాదన లేదంట, అప్పులు చేసి సంక్షేమాలు ఇస్తున్నాడంట. రాబోయే ఎలక్షన్లు కూడా మేము చాలా కష్టపడ్డాం, మాకు ఓట్లు వేయండి, అమరావతిని మేమే క్లియర్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని కట్టడు అంటారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని కట్టడు అంటలేదు, 3 క్యాపిటల్స్ అన్నాడు సార్ ఆయన. ఒక రాజధాని, అమరావతి కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్స్. ఓకే, ఎలాగైతే మనకి కర్నూలు, వైజాగ్, అదేవిధంగా అమరావతి 3 రాజధానులు ఉంటాయి. 3 రాజధానులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇంపార్టెన్స్ తో వెళ్తూ ఉంటారు. అటువంటిది అర్థం చేసుకోకుండా బుర్ర తక్కువగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం అంటే, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో మాత్రమే రాజధాని ఉండడానికి, అమరావతి పంటలు పండే భూమిని నాశనం చేయడం కానీ అది వ్యతిరేకం. విజయవాడ, గుంటూరు మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నాయంటే అక్కడ పెట్టండి రాజధాని, ఎవడొద్దంటాడు? ఆయన ఖర్చు వచ్చేసి చదరపడికి వెళ్తామా, బుర్జు ఖలీఫా కొడుక చదరపడికి వచ్చేసి 1800 నుండి 4,000 రూపాయలు ఉంటుంది, లోపల ఉంటుంది. అని ఇక్కడ సెక్రటరీకి ఏమో చదరపడుకు 8,339 రూపాయలు, సెక్రటరీకి సదరపడుగు 8,439 రూపాయలంట. బుర్జు ఖలీఫా కూడా లేదంట రేటు. ఇది అంత డెవలప్ చెందిన దానికి. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. వీళ్ళు రీసెర్చ్ చేయకుండా మాట్లాడతారా? రీసెర్చ్ చేయకుండా మాట్లాడే వాళ్ళు వేరుంటారు. వాళ్ళు పచ్చబట్టలు వేసుకొని పచ్చట వాళ్ళు కట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. హైకోర్టుకి ఏమో 7,286 రూపాయలు, అసెంబ్లీకి ఏమో 10,204 రూపాయలు. అసెంబ్లీకి 10,204 రూపాయలు అంట ఒక అడుగు. తెలుసు అడుగంటే 12 × 12 × 12 ఇంచెస్ 10,000. మీరు కొట్టారు ఎవరన్నా? కొనరు కదా.
కానీ ఇలా క్రియేట్ చేసి వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఈ వాస్తవాలన్నీ మేము మీకు చెప్పినప్పుడు వాళ్ళు ఒంటి కాలు మీద రాజధానికి వ్యతిరేకం వీడు, అసలు వీడికి ఏం తెలుసు, అసలు వీడేంటి వాడేంటి అంటారు. అయ్యా మాకు అన్నీ తెలుసు, అందుకే వాస్తవాలు మాతో పాటు చాలా మంది మాట్లాడుతుని తీసుకొచ్చి మీ మొహాన్ని ఇసురు నొక్కుతున్నాం. అర్థం చేసుకోవాలి. పిల్లి పాలు తాగుతూ ఏం తెలియదు అనుకోదు, ఏం తెలియదు, ఏం చూడదు అనుకోకండి. పిల్లి పాలు తాగుతుంది, ఏం జరుగుతుందో అన్నీ గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు దించుతారు. సో వాస్తవానికి రాజధాని డిజైనింగ్ కోసం మనోళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టారమ్మా. అర్థం చేసుకోవాలి. ఆ 400 కోట్లు చదవబడింది. బుర్జు ఖలీఫా కథ కాలే, మన కేవలం డిజైన్ చేసిన దానికి 402 కోట్లు. 402 కోట్లు డిజైన్ చేసిన దానికి ఎవడమ్మా మొగుడు సొమ్ము సార్? ఎవడమ్మా మొగుడు సొమ్ము? ఎవడు తిన్నాడు? ఏ డిజైనర్స్ మన ఆంధ్రప్రదేశ్లో లేరా? క్యాపిటల్ డిజైన్ చేయండి అంటే కళ్ళు మూసుకొని నుంచొని ఆ పేరు కోసం డిజైన్ చేసేవాళ్ళు ఉన్నారు. తెలీదా మీకు? మనకు అయ్యని ఎందుకు? 400 కోట్లు వాడికి ఇచ్చేది 50 కోట్లు 30 కోట్లు ఇస్తా, మిగిలిన మొత్తం అకౌంట్లో వేసుకుంటాం, అంతే కదా. ఇప్పటికి 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు దాటు 10 లక్షల కోట్లు సంపాదించుకోవాలి. మనం మాత్రం స్వేచ్ఛగా బ్రతకాలి, అంతే అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రజలందరికీ అర్థం అన్నదే నా ఇంటెన్షన్. అర్థమైన రోజున మీరు కూడా మీ మనస్సాక్షిగా ఏం చేయాలో అది చేస్తారు. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మురళీ.